మన తెలుగు సాంప్రదాయంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పండగలు, వ్రతాలు మన జీవితంలో ఒక భాగమైపోతాయి. మనం జరుపుకునే ప్రతి పండగ వెనుక ఒక మంచి ఉద్దేశం, మన పూర్వీకులు నేర్పిన ఒక గొప్ప పాఠం ఉంటుంది. ముఖ్యంగా హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే అమావాస్య అనే రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. చాలామంది అమావాస్య అంటే భయపడతారు, బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అమావాస్య అనేది మన లోపల ఉన్న చీకటిని తీసేసి వెలుగుని నింపుకోవడానికి ఒక మంచి అవకాశం. 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చే అమావాస్య గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఇది 2025 సంవత్సరానికి చివరి అమావాస్య కావడం వల్ల దీనికి వాల్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది అని డేట్ మరియు టైం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ అమావాస్య ఎప్పుడు వస్తోంది అనే డేట్ మరియు టైం గురించి తెలుసుకుందాం. 2027 సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చే అమావాస్యను మార్గశిర అమావాస్య అని పిలుస్తారు. తెలుగు నెలల ప్రకారం మార్గశిర మాసం అంటే అది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన నెల. అందుకే ఈ నెలలో వచ్చే అమావాస్యకు అంత పవర్ ఉంటుంది. ఈ అమావాస్య డిసెంబర్ 20వ తేదీన వస్తోంది. ఆ రోజు శనివారం కావడం ఇంకొక విశేషం. శనివారం రోజు అమావాస్య వస్తే దాన్ని శని అమావాస్య అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడేవారికి ఈ రోజు ఒక వరం లాంటిది. టైమింగ్స్ విషయానికొస్తే డిసెంబర్ 19వ తేదీ రాత్రి నుండే అమావాస్య టైం స్టార్ట్ అవుతుంది. కానీ మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం ఏ సమయంలో ఉంటుందో ఆ రోజునే మనం పండగగా లేదా పూజకు ముఖ్యమైన రోజుగా తీసుకుంటాం. కాబట్టి డిసెంబర్ 20వ తేదీ శనివారం రోజంతా మనం ఈ అమావాస్య నియమాలను పాటించవచ్చు. ఈ అమావాస్య రోజు అసలు మనం ఏం చెయ్యాలి అనే డౌట్ చాలా మందికుంటుంది. ఈ రోజు చేయాల్సిన పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది పితృపూజ. అంటే మన నుంచి దూరమైపోయిన మన తాతలు, ముత్తాతలు మరియు పెద్దలను గుర్తు చేసుకోవడం, వాళ్లకు గౌరవం ఇవ్వడం. మనం ఈరోజిక్కడ ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన పూర్వీకులే. వాళ్లు పెట్టిన పునాది వల్లే మనం ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. అందుకే ఈ అమావాస్య రోజున వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి. మన సాంప్రదాయంలో దీనినే తర్పణం వదలడం అనంటారు. అంటే నీళ్లతో వాళ్లకు పూజ చేయడం. దీనివల్ల మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనకేవైనా పనులు ఆగిపోతుంటే లేదా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే ఇలాంటి పూజలు చేయడం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మార్గశిర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేవడం చాలా ముఖ్యం. సూర్యుడు రాకముందే నిద్రలేచి స్నానం చేయాలి. కుదిరితే ఏదైనా నదిలో స్నానం చేయడం మంచిది. కానీ ఈ రోజుల్లో అందరికీ అది కుదరదు కాబట్టి మనం ఇంట్లోనే స్నానం చేసే నీళ్లలో కొంచెం గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు మన మనసులో దేవుడిని తలుచుకోవాలి. మన శరీరమే కాదు, మన మనసు కూడా క్లీన్ అవ్వాలని కోరుకోవాలి. స్నానం చేసిన తర్వాత తెల్లటి బట్టలు వేసుకోవడం మంచిది. ఎందుకంటే తెలుపు రంగు ప్రశాంతతకు గుర్తు. ఆ తర్వాత సూర్యభగవంతుడికి నమస్కారం చేసి నీళ్లు వదలాలి. ఇలా చేయడం వల్ల మనకు హెల్త్ బాగుంటుంది మరియు లైఫ్లో మంచి సక్సెస్ వస్తుంది. పూజా విధానం గురించి మాట్లాడుకుంటే ఈ రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. ఇంట్లో పూజాగదిని నీటిగా క్లీన్ చేసి దీపాలు వెలిగించాలి. పువ్వులతో దేవుడిని అలంకరించి మీకు నచ్చిన నైవేద్యం పెట్టాలి. ముఖ్యంగా ఈ రోజున నువ్వులతో చేసిన వంటకాలు లేదా పాయసం నైవేద్యంగా పెడితే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు మన కోరికల కంటే కూడా మనకిచ్చిన ఈ లైఫ్కు థ్యాంక్స్ చెప్పడం ముఖ్యం. భక్తితో చేసే చిన్న పూజైనా సరే అది దేవుడికి చేరుతుంది. మనసులో ఎలాంటి కోపం లేదా అసూయ లేకుండా ప్రశాంతంగా కూర్చుని కాసేపు దైవ నామస్మరణ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మనం మెంటల్ స్ట్రెస్ తగ్గిపోయి ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఈ అమావాస్య రోజున దానధర్మాలు చేయడానికి మించిన పుణ్యం ఇంకొకటి లేదు. మన దగ్గర ఉన్న దానిలో కొంత భాగాన్ని లేని వాళ్లకివ్వడం అనేది మన కల్చర్ నేర్పిన గొప్ప విషయం. ఈ అమావాస్య రోజున పేదవాళ్లకు అన్నం పెట్టడం లేదా వాళ్లకు అవసరమైన బట్టలు దానం చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా చలికాలం కాబట్టి ఎవరైనా పేదవాళ్లకు దుప్పట్లు లేదా వెచ్చని బట్టలు ఇస్తే అది వాళ్లకు చాలా హెల్ప్ అవుతుంది. దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. దేవుడు నాకిచ్చాడు కాబట్టి నేను ఇతరులకు సహాయం చేస్తున్నాను అనే భావన ఉండాలి. ఇలా దానాలు చేయడం వల్ల మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని మరియు వాళ్ల ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని నమ్ముతారు. శనివారం రోజు అమావాస్య వచ్చింది కాబట్టి శనిదేవుడి గురించి కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది శని అంటే భయపడిపోతారు. కానీ శనిదేవుడు మనకు డిసిప్లిన్ నేర్పిస్తాడు. మనం చేసిన పనులకు తగ్గ రిజల్ట్స్ ఇచ్చే దేవుడాయన. ఈ అమావాస్య రోజున శనిదేవుడి గుడికి వెళ్లి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏవైనా కష్టాలుంటే అవి తగ్గిపోతాయి.
ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని లేదా అష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు ఈ రోజు చేసే పూజ పెద్ద రిలీఫ్ ఇస్తుంది. నల్లని వస్త్రాలు లేదా నల్ల నువ్వులు దానం చేయడం కూడా శనిదేవుడికి చాలా ఇష్టం. జంతువులకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిదోషాలు తొలగిపోతాయి. చాలామంది అడుగుతుంటారు, అమావాస్య రోజున ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని. ఈ రోజున సాధ్యమైనంతవరకు ఉపవాసం ఉండటం మంచిది. అంటే ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. మసాలా ఫుడ్ లేదా నాన్ వెజ్ లాంటివి అస్సలు తీసుకోకూడదు. బయట ఫుడ్ కంటే ఇంట్లో వండుకున్న సింపుల్ ఫుడ్ తినటం బెటర్. ఆల్కహాల్ వంటి అలవాట్లకు ఈరోజు చాలా దూరంగా ఉండాలి. మన బాడీ ఎంత లైట్గా ఉంటే మన ఆలోచనలు అంత క్లియర్గా ఉంటాయి. ప్రశాంతమైన ఆహారం తీసుకోవడం వల్ల మనలో కోపం తగ్గుతుంది మరియు దేవుడి మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అమావాస్య సాయంత్రం వేళ కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం దగ్గర 2 వైపులా దీపాలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం. అలాగే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఇంటిని చీకటిగా ఉంచకూడదు. లైట్లు వేసి ఇల్లంతా వెలుతురుగా ఉండేలా చూసుకోవాలి. పితృదేవతల కోసం దక్షిణ దిశలో ఒక దీపం వెలిగించటం చాలా పాత పద్ధతి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ శక్తులు రావు. ఈ రోజు రాత్రి సమయంలో భయంకరమైన సినిమాలు చూడటం లేదా గొడవలు పడటం లాంటివి చేయకుండా మంచి బుక్స్ చదవటం లేదా ఫ్యామిలీతో కలిసి మంచి విషయాలు మాట్లాడుకోవటం చెయ్యాలి. ఈ 2025 డిసెంబర్ అమావాస్య మనకొక గొప్ప అవకాశమిస్తోంది. సంవత్సరమంతా మనం ఎన్నో టెన్షన్స్ పడి ఉంటాం. ఎన్నో పనులు చేసి అలసిపోయి ఉంటాం. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే ముందు మన మనసుని క్లీన్ చేసుకోవడానికి ఈ అమావాస్య ఒక మెడిటేషన్ లాంటిది. పాత విషయాలను వదిలేసి తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని ఈరోజు మనకు చెబుతోంది. మన పెద్దలను గుర్తు చేసుకుంటూ వాళ్ల వాల్యూస్ను మనం కూడా ఫాలో అవ్వాలి. ఈ రోజు మనం చేసే ప్రతి చిన్న పని కూడా మన ఫ్యూచర్ మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే సోమరితనం వదిలేసి ఈ పవిత్రమైన రోజును సరిగ్గా వాడుకోవాలి. చాలామందికుండే ఇంకొక డౌట్ ఏంటంటే, అమావాస్య రోజున శుభకార్యాలు చేయవచ్చా అని. సాధారణంగా పెళ్లిళ్ళు లేదా గృహప్రవేశాలు లాంటివి అమావాస్య రోజును చెయ్యరు. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు ఉండడు కాబట్టి మనసు మీద దాని ప్రభావం ఉంటుంది. చంద్రుడు మన మనస్సుకి అధిపతి అని జ్యోతిష్యం చెబుతోంది. అయితే పూజలు చేసుకోవడానికి, ఆధ్యాత్మిక పనులు చేయడానికి, దానాలు చేయడానికి ఇది మించిన రోజు లేదు. కొత్త వస్తువులు కొనడం కంటే ఉన్నవాటిని శుభ్రం చేసుకోవటం, పాత జ్ఞాపకాలను గౌరవించటం ఈ రోజు చేయాల్సిన పది. ఏవైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకుంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున స్టార్ట్ చేయటం మంచిది. ఈ 2025 డిసెంబర్ అమావాస్య రోజున మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమమేంటంటే, ఎవరినీ నొప్పించకూడదు. మాటలతో కాని చేతలతో కాని ఇతరులను బాధపెట్టకూడదు. అందరితో ప్రేమగా మాట్లాడాలి. కోపం వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్లను క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. భగవంతుడు మన నుంచి కోరుకునేది కేవలం భక్తి మాత్రమే కాదు, తోటి మనుషుల పట్ల మనం చూపే ప్రేమను కూడా. అందుకే ఈ రోజును ఒక పాజిటివ్ డేగా మార్చుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు వీలైతే సహాయం చేయండి. అది చిన్న సహాయమైనా సరే అది మీకు గొప్ప తృప్తినిస్తుంది. మొత్తానికి 2025 డిసెంబర్ అమావాస్య అనేది కేవలం ఒక క్యాలెండర్ డే మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో ఒక భాగం. మన మూలాలను గుర్తు చేసుకునే రోజు. పితృదేవతల ఆశీస్సులు, శనిదేవుని అనుగ్రహం, లక్ష్మీనారాయణుల కటాక్షం పొందే అద్భుతమైన సమయం. ఈ రోజు చెప్పిన విధంగా పూజలు చేస్తూ, దానధర్మాలు చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే తప్పకుండా వచ్చే ఏడాది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో వచ్చే కష్టాలను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కొనే శక్తి మనకు దేవుడి నామస్మరణ వల్ల వస్తుంది. ఈ డిసెంబర్ 20వ తేదీన మీరు కూడా ఈ నియమాలను పాటిస్తారని, మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భక్తి అనేది మనల్ని మంచి మార్గంలో నడిపించే ఒక లైట్ లాంటిది. ఆ వెలుగులో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఈ అమావాస్య గురించి మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే ప్రకృతికి మనకు ఉన్న సంబంధం అర్థమవుతుంది. సముద్రంలో అలలు పెరగటం, తగ్గటం చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా చాలా భాగం నీరు ఉండటం కాబట్టి చంద్రుడి పొజిషన్ మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అమావాస్య రోజున చంద్రుడు లేకపోవటం వల్ల మన మనసు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. అందుకే ఆ రోజున ప్రశాంతంగా ఉండాలని, ధ్యానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ కూడా మన ఆచారాల వెనుక ఉన్నాయి. కాబట్టి వీటిని కేవలం మూఢనమ్మకాలుగా చూడకుండా మన ఆరోగ్యం కోసం, మన ఫ్యామిలీ బాగు కోసం చేసే మంచి పనులుగా భావించాలి. చివరగా ఒక్క మాట, మన జీవితంలో ఏ రోజు కూడా చెడ్డది కాదు. మనం చేసే పనులే ఆ రోజును మంచిగా లేదా చెడ్డగా మారుస్తాయి.
అమావాస్యను ఒక చీకటి రోజుగా చూడకుండా మనలోని దోషాలను కడిగేసుకునే ఒక పుణ్యకాలంగా చూడండి. డిసెంబర్ 20, 2025 నాడు వచ్చే ఈ మార్గశిర అమావాస్య రోజున మీరందరూ పితృదేవతల ఆశీస్సులు పొంది సుఖంగా ఉండాలని ఆశిద్దాం. కొత్త పనులకు ప్లాన్ చేసుకోవడానికి, మన ఆలోచనలను సరిచేసుకోవడానికి ఈ రోజును ఒక బ్రేక్ లాగా వాడుకోండి. అందరికీ మంచి జరగాలని, లోకమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ భక్తితో ముందడుగు వేయండి. ఇది మన లైఫ్లో ఒక మంచి మార్పుకు నాంది కావాలి. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, మన రేపటి తరం వారికి కూడా వీటి గొప్పతనాన్ని వివరిద్దాం. ప్రశాంతమైన మనస్సుతో, మంచి ఉద్దేశంతో చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈ అమావాస్య మీకు ఆ సక్సెస్ను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.